దేవుని మీద ఆలోచించింది. మన ముఖ్యమంత్రి ఆలోచన నిశ్శబ్దంగానే దాన్ని అభినందించండి, అల్లరి చేయకుండానే వారిని ఆహ్వానించండి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప సత్యం. దేవుని మహిమ వచ్చేటటువంటి వారు అమాన్ని కూడా పరిపాలిస్తారు. అలాగే ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత, జనాల హృదయాలు జనాల హృదయాలు స్థిరముగా స్థానాన్ని భద్రపరుచుకున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నారు. అలాగే ఎంపీ గారికి కూడా, అవినాష్ రెడ్డి గారికి కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను తెలియజేస్తున్నారు. ప్రియులారా, ప్రతి వారి జన్మకాల దేవుని ఒక ఉద్దేశం ఉందన్న సత్యాన్ని ఆలోచించండి. నీ జన్మకు కారణమేంటో నీకు తెలుసుకున్నావా? నువ్వు గ్రహించావా? గ్రహించిన వాడే ధన్యుడని చెప్పేసి దేవుని మాట. యేసు జన్మ ద్వారా సంక్రమించిన దీవెనలు నీవు పొందగలిగితే నీవు ధన్యుడవే. అవి పొందలేకపోతే దారిద్ర్యుడు భావన వ్యక్తం చేస్తుంది. రోమాపత్రికలో 6:23 మాట ఏంటంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆ మరణము మనం పొందకూడదనే తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువు వారి ద్వారా విమోచించబడి సంరక్షణలోకి తీసుకెళ్ళబడుతున్నామని దేవుని మరొక విషయం, ద గిఫ్ట్ ఆఫ్ పీస్